అట్లాగా జరిగినటువంటి సిచ్యుయేషన్ అయినా ఆర్థిక సంక్షోభం సృష్టించేశాడు, అప్పుల పాలు చేసేసాడు. ప్రతి వారం ఇదిగో జగన్ అప్పు 3,000 కోట్లు, ఎంత 14.5 లక్షల కోట్లు, 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు, 14 లక్షలు, 14.5 లక్షల కోట్లు. మొన్న తేల్చింది ఎంత? 7,65,000 కోట్లు. ఇంకా లెక్క తెలియదులే. అసెంబ్లీలో బడ్జెట్లో ఇలా ఇచ్చారు కాగితం అది లెక్క. కానీ మళ్ళీ నోటితో మాత్రం 10 లక్షలు, 14 లక్షల కోట్లు అంటారు. ఆర్థిక సంక్షోభం మరి అతను తీసుకొచ్చింది కేవలం 7.5 లక్షల కోట్లు. అంటే అంతకుముందు తెలుగుదేశం దిగిపోయేటానికి 3,90,000 కోట్లు అప్పు ఉంది, లేదా 4 లక్షల కోట్లు వేసుకోండి. ఆ పైన 3.5 లక్షల కోట్లతో ఇంత చేసుకొచ్చాడు కదా, సూపర్ 6 ఇచ్చాడు కదా. ఏమాగింది అక్కడ పని? ప్లస్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినాయి? పోర్టులు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, స్కూళ్ళు కట్టించాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు, ఫిషింగ్ హార్బర్లు కట్టించాడు, పక్కన జీతాలు ఇచ్చాడు. ఇంతమంది కొత్తగా 1,40,000 మందికి జీతాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చి. ఇదంతా చేసిన అతనికి ఏం చేత కాదు, ఆర్థిక సంక్షోభమే రాష్ట్రం. అదే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల దాకా అప్పు చేసి 7 నెలల్లోనే, సేమ్ టైం మళ్ళీ జిఎస్టీ వరుసగా మైనస్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో ఒక్క నెల +12 ఉంది, ఒక్క నెల. మిగతా అన్ని నెలలు మైనస్. దేశంలో